నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్య అంశాలు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తాం. రాష్ట్రం త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందన్న సీఎం చంద్రబాబు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పచ్చ పత్రికల రోతరాతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న మంత్రి డోలా. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా పాలన సాగిస్తోంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అరకొర నిధులు విడుదల చేస్తూ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నలమరు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. రాష్ట్రం త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని అన్నారు. తిరుచానూరులో ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. మన రాష్ట్రానికి పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయని, హైవేలు, సముద్ర తీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయని తెలియజేశారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని, 2047 నాటికి స్వర్ణాంధ్ర కోసం పనిచేస్తున్నామని వివరించారు. చాలా సంతోషం. ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ కి మళ్లీ ముందు తీసుకుపోవడానికి తిరుచానూరు టౌన్ లో ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికెళ్ళి AG&P గ్యాస్ కనెక్షన్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను. అయితే దేశం మొత్తం ఫ్యూయల్లో కానీ ఎనర్జీలో కానీ ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ we introduced LPG. That is the first time, not now. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. రాష్ట్రంలో అర్హత ఉన్నవారి పెన్షన్ కూడా తీసేస్తున్నారంటూ పచ్చ మీడియా పని కట్టుకుని విష ప్రచారం చేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పింఛన్ తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే పరిశీలించాలని మాత్రమే ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. కానీ సచివాలయ ఉద్యోగులను అర్హుల పింఛన్లు తొలగిస్తున్నట్లు ఓ పచ్చపత్రిక రోతరాతలు రాసి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. మన యువజన దినోత్సవంగా జరుపుకోవడానికి చాలా సంతోషం. వారు చికాగోలో ఉన్నటువంటి మీటింగ్లో భారతీయ ఆధ్యాత్మిక విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. అంతేకాకుండా సర్వమత సమానత్వాన్ని, అదేవిధంగా సనాతన ధర్మం నా ధర్మం అనేటువంటి సూక్తుల్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. వారు యువతల స్ఫూర్తిని నింపుతూ యువత ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి, ఆటపాటల్లో ముందుండాలి, వ్యాయామం చేయాలి, ఏదైనా సాధించాలి అనేటువంటి తత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఉద్బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మన ప్రకాశం జిల్లాల నుంచి 20 సంవత్సరం తరువాత ఇక్కడ నుంచి ఒక ముగ్గురు యువతలు, వాన్సీ, హర్షిక, రవిశంకర్, ఈ ముగ్గురు కూడా నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు ముగ్గురు కూడా ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాంపిటీషన్లో, అదేవిధంగా డెకరేషన్ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో విన్ చేసి నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా, వారి ముగ్గురికి కూడా ఇక్కడ ఉన్న అందరి తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్వామి వివేకానంద గురించి వారి యొక్క టీచింగ్స్, ప్రిన్సిపల్, దాని గురించి అందరికీ కూడా తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఇంకా కూడా ఇప్పుడు కూడా రీసెర్చర్స్
ఎంతో మంది రీసెర్చర్స్ కూడా ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ప్రీచింగ్స్ పైన చేస్తున్నారు. అటువంటి మహాపురుషులు మన దేశంలో పుట్టడం మన ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్లెస్సింగ్. సంక్రాంతి పండుగలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 6,700 కోట్లు విడుదల చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రం ఆర్థిక లోటు బడ్జెట్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమే లక్ష్యంగా పాలన చేస్తుందని, దేశంలోనే పేరొందిన వివిధ రకాల పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ విజయవంతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. పండుగ వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా చాలా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. సుమారు 6,750 కోట్ల వరకు రూపాయలు కూడా ఎవరికైతే పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయో వివిధ కేటగిరీల్లో అవన్నీ కూడా ఆ కుటుంబాల్లో పండగ వాతావరణం కల్పిస్తూ ఆ కుటుంబానికి, లేకపోతే వాళ్ళ పిల్లలకి, లేకపోతే టీచర్స్కి, లేదా పోలీసులకి ఈరోజు ఉద్యోగుల సుమారు 519 కోట్లు జీపీఎఫ్ విడుదల చేయడం, అంతేకాకుండా పోలీసులకి సరెండర్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తమే 778 కోట్లు ఇవ్వడం, సుమారు 54,900 మందికి అది లబ్ధిదారులు అయ్యారు. అంతేకాకుండా స్టూడెంట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 788 కోట్లు, అది కూడా పెద్ద ఎత్తున 6.5 lakhs లబ్ధిదారులు. టీడీఎస్ చెల్లింపులు 10 లక్షల లోపల కాంట్రాక్టర్ పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అదొక 250 కోట్లు. చిన్న కాంట్రాక్టులు 10 లక్షల పేమెంట్ కూడా ఆగిపోయినవి ఏవవుతున్నా వాటిని ఐడెంటిఫై చేసి వెంటనే వాటిని కూడా నిధులు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈకి కూడా 90 కోట్లు ఇవ్వడం. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే సుమారు చాలామంది కుటుంబాల్లో ఎవరైతే అటు ఎంప్లాయీస్కి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే కాంట్రాక్టర్స్కి వాళ్ళ ఇంట్లో వెలుగు నింపినట్టు ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి మనందరం కూడా ప్రభుత్వం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ గత 5 ఏళ్లుగా పెండింగ్ ఉన్న పేమెంట్స్, చాలామంది స్కూల్ రీఎంబర్స్మెంట్స్ కూడా పెండింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వెంటనే సకాలంలో తీర్చడం, ఒక పండగ వాతావరణం వాళ్ళ ఇంట్లో కల్పించారంటే మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని, అలాగే యువ నాయకులు లోకేష్ గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో గత 6 నెలలుగా అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి పనులు మొదలయ్యాయి. మన గ్రామాల్లో చూసుకుంటున్నాం. గ్రామాల్లో చాలా పేమెంట్స్, చాలా వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. పాత బకాయిలు క్లియర్ అవుతున్నాయి. హౌసింగ్ ప్రాజెక్ట్స్ మళ్ళీ రీఇనిషియేట్ అయ్యాయి. ఈరోజు ప్రతి రూరల్ డెవలప్మెంట్లో కానీ, రూరల్ వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా సకాలంలో స్టార్ట్ అవ్వడం కూడా మనం గమనిస్తున్నాం. సుమారు 115 కోట్లు ప్రతి నెల మన పెన్షన్స్ రూపంలో మన ఇక్కడున్న పెన్షన్ అర్హుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం కట్టుబడి అన్ని రకాలుగా ప్రజల పట్ల, విజయనగరం జిల్లా వాసుల పట్ల ఒక మంచి వాతావరణం తీసుకెళ్తూ విజయనగరం అభివృద్ధి పట్ల కూడా ఒక పెద్ద ఆలోచన చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పండగ వాతావరణం బాగా కుటుంబ సభ్యులతో బాగా కలిసికట్టుగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలకు గాను అరకొర నిధులను విడుదల చేస్తూ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నలమరు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 25,000 కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం 1,300 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమని అన్నారు. ఇవ్వాల్సిన బకాయిలెంత, ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం నిజస్వరూపం బయటపడుతుందని తెలియజేశారు. ఉద్యోగస్తులకు సంబంధించి మరి దాదాపు 1,300 కోట్ల రూపాయలు సంబంధించి పేమెంట్ చేస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉద్యోగస్తుల్ని, పెన్షనర్స్ని
తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగస్తులకు ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలని పిలిచి, లేకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒకటి ప్రభుత్వం ఏర్పరిచింది, ఒకటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంది, దాని మాటే ఎత్తట్లేదు. ఇంతవరకు దాదాపు ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఆ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఊసేలేదు. అట్లీస్ట్ ఉద్యోగ సంఘ నాయకులను కూడా పిలిచి మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు రావాల్సినటువంటి అమౌంట్ ఏమున్నాయి అనేది అడగకుండానే ప్రభుత్వం వాళ్ళు మీటింగ్లలో మరి కొంత బకాయిలు, కొన్ని పెండింగ్ బిల్స్ ఇవ్వాలి అని మరి పండగ సందర్భంగా కూటమి ప్రభుత్వం వరాలు అని చెప్పేసి చూస్తూ ఉంటే ప్రజలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఉద్యోగస్తులకి ఏదో వీళ్ళు కొత్తగా మరి వరాలు కురిపిస్తున్నారేమో, లేకపోతే కానుకలు ఇస్తున్నారేమో అనేటువంటి భావం కలుగజేసే విధంగా కనిపిస్తుంది తప్ప లోపల ఏమీ లేదు. చెప్పాలంటే జీపీఎఫ్ అనేది వాళ్ళ సొంత డబ్బు, దాచుకున్న డబ్బు. ఆ డబ్బు కూడా మొత్తం క్లియర్ చేయకుండా మరి 519 కోట్ల రూపాయలు దాంట్లో నుంచి పే చేస్తామంటున్నారు. చాలా రోజుల తర్వాత పెండింగ్ పెట్టుకొని వాళ్లకు ఏదో వరాలు కురిపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, చెబుతూ ఉన్నారు. అదేవిధంగా సరెండర్ లీవ్స్ కూడా మరి దాదాపుగా 36 సంవత్సరాలు పనిచేశాను. అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి కూడా నేను వైస్ చైర్మన్గా ఉంటున్నాను. అయితే ఈ టీడీఎస్ అనేది ఉద్యోగస్తులకు సంబంధించి ఏదో పేమెంట్ అంటుంటే నాకైతే అర్థం కావట్లా, మరి ఏం చేస్తున్నారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ను ఆమె ప్రారంభించారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 మరలా 7:30 ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, సిహెచ్ ఝాన్సీ, కంతేటి వెంకటరాజు, ఏపీ తెలంగాణ క్షత్రియ పరిషత్ నాయకులు రఘు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం దగ్గర మ్యూజికల్ ఫౌంటైన్ని అంతా కూడా ఆధునికీకరించడం జరిగింది. ఇక్కడికి వచ్చే సందర్శకులకి, పిల్లలకి, యువతకి కూడా ఆకట్టుకునే విధంగా మ్యూజిక్ ఫౌంటైన్ని ఒక మంచి మ్యూజిక్ తోటి, లైట్ షో తోటి చేయడం జరిగింది. ఇది ప్రతిరోజు ఈవినింగ్స్ అంటే ఈ వింటర్ కాబట్టి సాయంత్రం 6:30కి ఒక షో, 7:30కి ఒక షో అందరినీ అలరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సందర్శకులు ఆ టైంని ఒకసారి గమనించుకుని ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకుని వస్తే ఈ షోస్ అన్నీ కూడా చూసి ఆనందించవచ్చు. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు కాంస్ విగ్రహం ఓపెన్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఓపెన్ విగ్రహంలో కొంత భాగం పనులు ఆగిపోవడం జరిగింది. అవన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ మేడం గారు రాగానే మరి హైదరాబాద్ సమితి వారికి తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతికి అయిపోవాలి, ముందే అయిపోతే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వివిధ మరి వస్తారు కాబట్టి సందర్శకులు మీరు ఏమైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేడం గారు. మరి ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ అవనివ్వండి, వాటర్ సప్లై అవనివ్వండి, మిగతా బ్యాలెన్స్ పనులన్నీ కూడా కాంట్రాక్టర్గా ఇస్తే మరి రఘు గారు, మరి ఆయన సెక్రటరీ హైదరాబాద్ సమితి, ఇక్కడ లోకల్గా మన సుబ్బరాజు గారు, వీళ్ళందరూ పర్యవేక్షణలో మరి మేడం గారు ఆదేశాలని పాటిస్తూ చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కలెక్టర్ మేడం గారు ఈ మ్యూజిక్ షోని ప్రారంభించడం చాలా సంతోషం. మరి ఈ ఏరియాలో మరి టూరిజం ప్లేస్ అనేది పెద్దగా లేదు. మరి ఈ విగ్రహం పెట్టిన తర్వాత ఈ ప్రాంతం, ఈ ఏరియాకి చాలా బాగుంది. సందర్శకులు కూడా బాగా వస్తున్నారు. మరి రేపటి నుంచి 6:30కి ఒక షో, 7:30కి ఒక షో వేస్తారు. మరి ప్రజలందరూ గమనించి ఆ టైంకి వీలు చూసుకొని వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి దీని డెవలప్మెంట్ కోసం మరి మా కలెక్టర్ మేడం గారు వచ్చినప్పటి నుంచి దృష్టి పెట్టి అన్ని రకాలుగా మాకు సహకారాలు అందించినందుకు మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. అలాగే
మళ్ళీ అల్లూరి సీతారామరాజు భవనం ఉంది, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది, అల్లూరి సీతారామరాజు పార్క్ కూడా మన మేడం గారు చూసి డెవలప్ చేయమన్నారు. అది కూడా సివిల్ వర్కుల వరకు కంప్లీట్ చేసాం మేడం. మరి ఆ వాకింగ్కి ఆ గ్రౌండ్ పట్టినంతగా వచ్చేస్తున్నారు లేడీస్ కానీ జెంట్స్ కానీ, చాలా కంఫర్ట్గా అంత ప్లేస్ అన్న బాగున్నాం. అలా మరి దాంట్లో ఎక్విప్మెంట్స్ అవి కూడా మరి కొన్ని ఏర్పాటు చేయవలసింది, పిల్లలు ఆడుకోనగా అవి కూడా మరి అటువంటి కొన్ని మీ ఆధ్వర్యంలో కొంచెం చేసి పెట్టమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు మేడం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.